దేవుని సేవకుడు కొన్ని సంవత్సరాలు ఉంటాడు, ఆయన ఇంకో స్థలానికి వెళ్తాడు. సంఘమే పునాది, గృహసంతులే పునాది, సంఘ పెద్దలే పునాది, మరి ఆ పురుషులే లేకపోతే యవనస్తులే పునాది. వారందరూ ఒక క్రమం కలిగి నా దేవుని సంఘం దేవుని దగ్గర ఎదుటిగా ఉండకూడదు, ప్రజలతో నిండిపోవాలని ఆ దృష్ట మనందరం కలిగి ఉన్నట్లయితే, ఎవరికి వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. రాత్రి నేను ట్రైన్లో వస్తున్నాను అంటే నా విశ్వాసం గొప్పగా చెప్పుకోవడం కాదు, నా ట్రైన్లో వస్తాను, ప్రభువా నీకు ఉపవాసం పోవడానికి వెళ్తున్నాను, నేనేం తిన్నాం. రాత్రి నా కుమార్తె రకరకాల తయారు చేసి ఇచ్చింది, నేనేం తినలేదు. అట్లా ట్రైన్లో కూర్చొని చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా కొద్దిమంది ప్రజలు కావాలి, అక్కడికి ఒక్కర ఇద్దరన్నా ఈ మాట ద్వారా ప్రేరేపించబడాలి. నా కోరిక అదే. నాకేదో గొప్ప రావాలని కాదు, నేను నా స్వార్థ ఉంది. ఒక ఇద్దరైనా సరే ప్రేరేపించబడి నూతన సంవత్సరాలకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన నియమాన్ని పాటిస్తే, ఉపవాస నియమాన్ని పాటిస్తే, ప్రతిష్టగా ఒక కుటుంబముగా మీరు పాటిస్తే మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో కనుగొన మీరు చూస్తారు. హల్లెలూయా. అలాంటి మీరు పొందాలి. కాబట్టి నేను ఆ ట్రైన్లోనే కూర్చొని పైన నాకు భర్త ఆ పైనే పక్కన మోకరించుకొని నేను కాసేపు ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వచ్చాను, కొద్దిసేపు ఇంకా ప్రార్థన చేసుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభువా ఈ మాట కొనబడుతూ ఒక వ్యక్తి అయినా మార్పులు రావాలి, ఒక వ్యక్తి అయినా ఆశ కలగాలి. నేను కూడా ఉపవాసం ఉండాలి, నా కుటుంబం కోసం నేను కూడా ఉపవాసం ఉండాలి. ఒకరోజు శుక్రవారం ఉండాలని లేదు, ఏ రోజున దేవుడు ఆలోచిస్తాడు, ఏ రోజున నియమాన్ని ఆయన క్రమం చేస్తాడు. కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుని తల్లినటువంటి వారి ప్రేమతో నేను ఒక దైవజనుడుగా మీతోటి ఆత్మీయ సహోదరుడిగా నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుని మీరు ఆ విధంగా ఉంటే దైవజనుడు ఇంకా బలంగా ప్రార్థన చేయగలుగుతాడు, మరి ఇంకా పని బాగా చేయగలుగుతాడు. అలాగే ఆ కృప మీరు పొందాలని, సంఘం ఇంకా విస్తరించాలని, మీరు ప్రార్థించే వరకు ఉండాలని, 2024 సంవత్సరంలో అలాంటి ఉపవాసం ఉండే కుటుంబాలు నేను చూడాలని, ఒకరు ఇద్దరైనా సరే ప్రభువా మరి ఎవరో చెప్పారని కాదు, కానీ నేను కూడా నా కుటుంబంలో ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే నేను కూడా ఉపవాసం ఉంది ప్రార్థించే క్రమాన్ని నేను పాటిస్తానని నియమం చేసుకుంటే దేవుడు మీ జీవిత ఆశీర్వాదం చేస్తాడు. అలాంటి కృప మీరు పొందాలని, మరి విశ్వాసంతో ఉన్నవారు ఇంకా కొంతమంది మనం వెలిగించాలని, ప్రార్థించేవారు ఇంకా కొంతమందిని వెలిగించాలని, వాక్యం తెలుసుకున్నవారు ఇంకా కొంతమందిని దేవుని దగ్గర తీసుకురావాలని, ప్రభు కొరకు మనం సిద్ధపడాలని, ఆయన వచ్చే రాకడానికి సమయంలో ఉంది. ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు వెళ్ళినాక ఎన్ని ఆత్మలను రక్షించామంటే 2 చేతులు అట్లా పట్టుకుని, అయ్యా ఎవరో రక్షించలేదు, 30 సంవత్సరాలు అయ్యింది మందిరంలోకి వెళ్ళారు, నా ద్వారా ఎవరు రక్షించబడలా. యేసన్న గారు చనిపోయే ముందు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అయితే ఆ దర్శనంలో యేసన్న గారి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మరి ప్రభు వచ్చి ఆయన ఎదుర్కొని హత్తుకొని ఒక కిరీటాన్ని ఆయన తల మీద పెట్టాడంట. ఆ కిరీటాన్ని పెడితే ఆ కిరీటంలో రత్నాలు, ముత్యాలు ఎన్నో విలువైనవి కాబట్టి, ప్రభువా నేను అయోగ్యుడు కదా, నాకెందుకు ప్రభు అంటే, ఎందుకు కాదు, ఈ భూమి మీద ఎన్నో ఆత్మలు రక్షించావు కాబట్టి నువ్వు రక్షించిన ఆత్మలే బట్టి ఇదిగో నీకు ఈ కిరీటాన్ని నేను మొక్కలిచ్చాను చెప్పాడట. అయితే ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రయాసపడ్డామో, ఇక్కడ కాదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బహుమతి పొందాలి, నేను బహుమతి పొందాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, అనేక మందిని రక్షిద్దాం, ప్రభు కొరకు నిలబడదాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.